అందరికీ నమస్కారం. ఈరోజు ధనుస్సు రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ధనుస్సు రాశివారు, ఈరోజు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన మార్పు చోటు చేసుకోబోతోంది. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు, బాధలు, అనుకోని ఆటంకాలు ఇప్పుడు నెమ్మదిగా తొలగిపోతున్న సమయం వచ్చింది. నిన్నటి వరకు చీకటిలో నడుస్తున్నట్లు అనిపించిన మీ మనసుకు ఈరోజు ఒక వెలుగుల రేఖ కనబడబోతోంది. మీరు ఆలోచించిన ప్రతి పనికి ఒక సానుకూల ప్రారంభం కనబడుతుంది. మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సంతోషకరమైన సమాచారం ఈరోజు మీ చెవులకు పడే అవకాశం ఉంది. ఈ రోజున భగవంతుని ఆశ్రయం పొందే అవకాశం మీకు లభించబోతోంది. ముఖ్యంగా శ్రీ వారాహి అమ్మవారిని ఆరాధించిన వారికి ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం లభిస్తుంది. మీరు ఎప్పటినుండో ఒక ప్రశ్నకు సమాధానం కోసం ఎదురుచూస్తున్నారు. ఆ సమాధానం ఈరోజు మీ హృదయంలో భగవంతుని వాక్యంలా వినిపించవచ్చు. ఒక ఆత్మవిశ్వాసం, ఒక శక్తి మీలో ఉరకలెత్తుతుంది. మీ కుటుంబ జీవితంలో కూడా సంతోషకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఇంతకాలం చిన్న చిన్న విభేదాలు, అపార్థాలు మీ మనసును కలచివేశాయి. కాని ఈరోజు ఆ విభేదాలు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు బలపడతాయి. తల్లిదండ్రుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది. పిల్లలు మీకు ఆనందం కలిగించే పనులు చేస్తారు. అయితే ఒక చిన్న జాగ్రత్త: కుటుంబ విషయాలలో అతిగా గర్వం చూపకండి. సాదాసీదాగా వ్యవహరిస్తే ప్రేమ, గౌరవం రెండూ రెట్టింపు అవుతాయి. ఆర్థికంగా కూడా ఈరోజు మీకు అనుకూలంగానే ఉంటుంది. మీరు ఎప్పటినుండో ఆగి ఉన్న డబ్బు ఈరోజు మీ చేతిలోకి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. ఉద్యోగం చేసేవారికి పై అధికారుల ప్రశంస దక్కుతుంది. కాని ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త తప్పనిసరి. అప్పులు ఇవ్వడంలో, తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. లెక్కలు సరిగా చూసుకోకపోతే తరువాత ఇబ్బంది కలగవచ్చు. ఈరోజు మీ ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి. శరీరానికి కొంత అలసట, ఒత్తిడి అనిపించవచ్చు. ముఖ్యంగా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం ధ్యానం, జపం చెయ్యడం మంచిది. ఉదయం వేళ భగవంతుని పేరును జపిస్తే మీ దినమంతా సుఖశాంతులతో గడుస్తుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి నీరు ఎక్కువ తాగడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. ఈరోజు మీకొక సానుకూలత ఏమిటంటే, అనుకొని ఒక స్నేహితుడి నుండి లేదా బంధువు నుండి మంచి వార్త వస్తుంది. మీరు చేసిందానికి కృతజ్ఞతలు చెప్పే వ్యక్తులు ఉంటారు. మీ మనసులో నిండిన బాధ కాస్త సంతోషంగా మారుతుంది. ఒక శుభ సమాచారం విని మీరు కన్నీళ్లతో ఆనందించవచ్చు. కానీ ప్రతిరోజు కేవలం సంతోషమే కాదు, కొంత పరీక్ష కూడా ఉంటుంది. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలలో జాగ్రత్త అవసరం. తొందరపడి ఏ పని చెయ్యకండి. నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఫలితం శ్రేయస్కరమవుతుంది. కోపం, ఆతురం ఇవి మీ పనులు చెడగొడతాయి. కాబట్టి ఓర్పుతో, సహనంతో వ్యవహరించడం మంచిది. రోజు ముగిసే సమయానికి మీరొక కొత్త ఆత్మవిశ్వాసంతో నిండిపోతారు. మీ ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. మీ మనసులో ఆనంద భాష్పాలు మెరుస్తాయి. ఈ రోజు మీరు చేసే పుణ్యకార్యం, దానం, ప్రార్థన భవిష్యత్తులో మీకు ఎన్నో రెట్లు శుభం తీసుకువస్తుంది. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 6. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి కుంకుమ పువ్వు రంగు. ఓం శ్రీ వారాహీ దేవియే నమః. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.